ఇప్పుడు రెండో విషయం చెప్తున్నా చరణ్ కౌశిక్ గారు, రెండో విషయం చెప్తున్నా, ఎస్ గాడ్సేని పొగుడుతున్నా. అంటే గాడ్సే దేశభక్తుడైతే గాంధీ దేశద్రోహే? మరి చెప్పండి. మరి 100% ఆయన దేశభక్తుడే. దేశభక్తు గాడ్సే గాంధీ మరి దేశద్రోహే చెప్పండి. మరి అంటే గాడ్సే చర్చ పక్కదారి పడతా ఉంది. ఈ చర్చకు అసలు ఆస్కారం లేదు. ఈ చర్చను ఇక్కడితో ముగిద్దాము. మనం డిబేట్ ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత పార్లమెంట్లో విపక్ష సభ్యులకు సంబంధించి సస్పెన్షన్ వేటు ఈరోజు దేశవ్యాప్తంగా విపక్ష కూటమి సభ్యులు చేసిన ధర్నాకు సంబంధించిన అంశాన్ని కొనసాగిద్దాము. మనతో పాటు కందారపు మురళి గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు. మురళి గారు, అంటే ఇప్పుడు 2001లో కూడా పార్లమెంట్లో దాడి జరిగినప్పుడు నిజంగా పార్లమెంటు లోపల నాటి ప్రధాని కానీ హోంమంత్రి కానీ ప్రకటన చేశారా? పార్లమెంటు బయట ప్రకటన చేశారా? విచారణ పూర్తయిన తర్వాత ప్రకటన చేశారా? అసలు నిజంగా నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రొసీజర్స్ కానీ ఆనవాయితీ కానీ ఏ రకంగా ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఏం చేసి ఉంటే బాగుండేది? నరేష్ గారు, ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమంటే, చట్టసభలు జరిగేటప్పుడు బయట ప్రకటనలు చేయకూడదనే నిబంధనలో చాలా స్పష్టంగా ఉంది. దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో ఇది ఇప్పుడు సంబంధించిన వ్యవహారం కాదు. అనేక సందర్భాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేటప్పుడు కావచ్చు, ఎన్డీఏ అధికారంలో ఉండేటప్పుడు కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ ఉన్న రోజుల్లో కావచ్చు, రాష్ట్రాల్లోనైనా ఎక్కడైనప్పటికీ అసెంబ్లీ జరుగుతుండేటప్పుడు ఆ రాష్ట్ర పరిధిలో విషయాల్ని అసెంబ్లీలో కాకుండా బయట ప్రకటన చేయకూడదు అనేది అనేక సందర్భాల్లో మనం వింటున్నాం. పార్లమెంటు కూడా దానికి ఏమి భిన్నమైందేం కాదు. పార్లమెంట్లో ప్రకటన చేయడం అనేది న్యాయమైంది. దాని మీద చర్చ జరుగుతోంది. 28 రాజకీయ పార్టీలు సమిష్టిగా అడుగుతున్నాయి. ఒకరిద్దరు కాదు కదా, ఒక పార్టీయో లేకపోతే ఏదో ఒక చిన్న సమస్య కాదు. దేశ అత్యున్నతమైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు చేసేటువంటి పార్లమెంటు మీద దాడి అనేది ఏదో సాధారణమైన విషయం లాగా చూడడానికి అవకాశం. ఇంత ముందు సత్యం గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాష్ట్ర దేశ భద్రతకు సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రకటన చేయడం న్యాయమైంది. విచారణ అనేది ఇంకా విచారణ మొత్తం చేసిన తర్వాత పార్లమెంట్కి మీరు చెప్పేది ఏముంది? పార్లమెంట్ జరుగుతోంది, బీజేపీ ఎంపీ ఆయన అనుమతితో వాళ్ళు వచ్చున్నారు. ఏ కారణం చేత ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని, ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని పార్లమెంట్కి తెలియజేయాల్సినటువంటి బాధ్యత హోంమంత్రి మీద, ప్రధానమంత్రి మీద ఉంది. కనీసం ఒక్క చిన్న ప్రకటన చేయడానికి కూడా ఏమాత్రం సహకరించకుండా ఇన్ని రోజుల పాటు మీరు భారతదేశ చరిత్రలో ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పార్లమెంటులో ఇంత పెద్ద ఎత్తున ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి ఘటన మరొక సందర్భం ఏమీ లేదు. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా ఇందిరాగాంధీ గారు కూడా ఇట్లాంటి దీని చర్యకు పాల్పడలేదు. అంతకంటే తీవ్రమైనటువంటి సమస్య అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి, అంతే ఒక అన్డెమోక్రటిక్ గా మీరు మమ్మల్ని ప్రశ్నించడం ఏంది, మేము మీకు సమాధానం చెప్పడం ఏంది, మీరు అసలు మా లెక్కలోనే లేదు. మళ్ళీ మొన్న జరిగిన 3 రాష్ట్రాల్లో ఈ బీజేపీ విజయం సాధించిన తర్వాత మరింత దూకుడుగా ఈ అన్డెమోక్రటిక్ ఫ్రెండ్స్ కి కేంద్రంగా మారిపోయింది. తాము ఏమనుకుంటే అదే చట్టం. వేరే రకంగా చెప్పారు కదండి. ఖర్గే గారు ఏమన్నారు? కర్ణాటకలో ఓడిపోయినందుకు, తెలంగాణలో ఓడిపోయినందుకు, హిమాచల్ ప్రదేశ్ లో ఓడిపోయినందుకు ఫ్రస్ట్రేషన్ తో బీజేపీ ఈ విధంగా చేస్తుంది అన్నాడు ఖర్గే. మరి మీరేమో మీరు దానికి ఖర్గే గారు ఎక్కడన్నారండి? ఆ మాట ఎక్కడన్నారు? మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇక్కడ చెప్తే ఎట్లా? ఖర్గే గారు ఎక్కడన్నారు? ఆ మాట ఎక్కడన్నారు? ఒక నిమిషం చరణ్ గారు, ఒక్క నిమిషం రవికుమార్ గారు ఆగండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్, ఎక్కడన్నారు ఒకసారి చెప్తే, ఆ మాట ఎక్కడన్నారో చెప్తే మేము క్రాస్ చెక్ చేస్తాము. ఎక్కడెక్కడ ఇష్యూ తీసుకొచ్చి మన డిబేట్ లో చెప్తే మేము సమాధానం చెప్పుకోవడానికి సమయం సరిపోదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు మురళి గారు మీరు పూర్తి చేయండి ప్లీజ్. ఇప్పుడు మన మిత్రుడు ప్రతిదానికి ఎక్కువ స్పందిస్తున్నాడు. నేను సిపిఎం పార్టీ తరఫున మాట్లాడుతున్నా. మల్లికార్జున ఖార్గే నాకేం నాయకుడు కాదు, నేనేం కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఇక్కడ కనీసం మీరు విచక్షణతో ఆలోచించండి. మన దురదృష్టం ఎట్లా తయారైపోయిందంటే, గాంధీ మహాత్ముడిని చంపినటువంటి గాడ్సేని నేను దేశభక్తుడు అని చెప్పి మాట్లాడేంత దౌర్భాగ్యకరమైన స్థితిలో ఒక డిబేట్ లో వాళ్ళతో కూర్చునే దౌర్భాగ్యకరమైన రవికుమార్ గారు, రవికుమార్ గారు అది భయపడి మాట్లాడుతుంటే రవికుమార్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రవికుమార్ గారు చంపినటువంటి రవికుమార్ గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్.
ఏంది వ్యతిరేకించేది? నీకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు. ఒక నిమిషం అయితే ఆగండి రవికుమార్ గారు ప్లీజ్. రవికుమార్ గారు ఒక నిమిషం ఆగండి. రవికుమార్ గారు మీరు ఆగండి. మహనీయుడిని చంపేసినటువంటి రైట్ రవికుమార్ గారు మీరు ఆగండి. మీకు అవకాశం ఇవ్వండి, మాట్లాడండి. చెప్పండి మురళి గారు ప్లీజ్. మురళి గారు వినిపిస్తుందా నా వాయిస్? రైట్ అంతే సత్యం గారు మీరు మాట్లాడతారే ఏంటి? మీరు మాట్లాడేది మీరు దేశద్రోహులు. మీరు దేశాన్ని అదానికి అంబానికి కట్టబెట్టిన వాళ్ళు. మీరు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేస్తారు. మీరు రోజు ఏదో ఒక దాన్ని అడ్డం పెట్టుకుని ఈ దేశంలో లాభపడాలని చూస్తున్నటువంటి వాళ్ళు మీరు. మీకు కనీసమైన కామన్ సెన్స్ ఉందా? మీకు ఇంతసేపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ అక్కడ మురళి గారిని పూర్తి మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు కదా. మిమ్మల్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు. మురళి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ. సార్ మురళి గారు ప్లీజ్. ఏంది నువ్వు చెప్పేది? నువ్వే ఒక దేశద్రోహులు. మీరు దేశాన్ని నమ్మకానికి పెట్టారు. మురళి గారు ఒక్క నిమిషం సార్. మురళి గారు ఆగండి. రవికుమార్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం సార్. మీరు రాగండి ప్లీజ్. క్రాస్ టాక్ కానీ వ్యక్తిగతంగా అవసరం లేదు. మనం విధానపరంగా చర్చ చేద్దాము. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే సత్యం గారు సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ప్లీజ్ నీకు ఏముంది? నీకు విచక్షణ లేదు. నీ వయసుకు తగిన మాటలు మాట్లాడు. నువ్వు జాతీయోద్యమం గురించి తెలుసుకో. భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు ఈ దేశం కోసం రాష్ట్రం కోసం ఎంత త్యాగం చేశారు. అట్లాంటి వాళ్ళ గురించి తేలిక మాట్లాడుతావు నువ్వు. జాతీయోద్యమం నీకు అసలు నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? రైట్ ఓకే ప్లీజ్. రైట్ ఓకే నెక్స్ట్ అర్హత మీకుందా? మీరందరూ బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయిన దొంగలు. మీరు బ్రిటిష్ వాళ్ళకు జాతీయోద్యమంలో పాల్గొన్న పార్టీ ఏదో ఉంటే బీజేపీ. జాతీయోద్యమంలో పాల్గొన్న మీరు బ్రిటిషర్స్ కు లొంగిపోయి ప్రవర్తించిన పార్టీ మీరు. ఇప్పుడు పార్లమెంట్ లో చర్చను పక్కదారి పట్టించడానికి సమర్థిస్తాం ఇక్కడికి వచ్చి. ప్లీజ్ దేశాన్ని అడ్డంగా విభజించి నువ్వే విభజిస్తా ఉండేది. మతం పేరుతో, కులం పేరుతో, ప్రాంతం పేరుతో, భాష విభజిస్తున్నది నువ్వు. ప్లీజ్ ఇద్దరు కూడా ఆగండి కాసేపు. ఒక్క నిమిషం ఇద్దరు కూడా ఆగండి కాసేపు. సార్ ఇద్దరు ఆగండి కాసేపు. ఒక్క నిమిషం సార్ వినండి. ఒక నిమిషం నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం వినండి ప్లీజ్. మతం పేరుతో దేశాన్ని రైట్ రవికుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు వినరా? సత్యం గారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. అదే నేను చెప్తున్నా. వాదించుకుంటే ఎవరిది అర్థం కాకుండా పోతుంది. ఓకే రైట్. మొరలు మాట్లాడినాక మీరు మాట్లాడండి, లేదా మీరు మాట్లాడినాక మొరలు మాట్లాడండి. రైట్ తర్వాత ఇది కూడా పార్లమెంట్ అనుకుంటున్నారు వాళ్ళు. అదే ఇప్పుడు పార్లమెంట్ లో చర్చ పక్కదారి పట్టింది కాబట్టి ప్రజా సమస్యలు పరిష్కరించలేదన్న ఉద్దేశంతో మాట్లాడానండి. అదే ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. సత్యం గారు కాదు నరేష్ గారు ఒక్క సెకండ్ చెప్పండి. ఆయన మాట్లాడినప్పుడు నేను నేను అదే చెప్తా ఉన్నాను. మురళి గారు మాట్లాడిన తర్వాత రవి గారు మాట్లాడుతున్నారు కానీ నేను చెప్తూనే ఉన్నాను. నేను మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకు వచ్చాడు చర్చలోకి మీరు చెప్పండి. నువ్వు తెచ్చావు. మీరు పెద్దవాళ్ళు నువ్వు తెచ్చావు. గాడ్సే గురించి. అవును నువ్వు లేకుండా ఎవరు తెచ్చారు? ప్రారంభించిన తర్వాత కనీసం ఒక ప్రస్తావన తీసుకొచ్చి దాన్ని ఒక్కదాన్నే పట్టుకొని మనము దీని చుట్టే మీరు డిక్టేట్ చేసినట్టు గౌరవించి మాట్లాడాను. నేను మీతో గౌరవంగా మాట్లాడా. నేను అసలు నోరే తెరవాలా మీరు చర్చలో ఉంటే. కనీసం ఏం మాట్లాడుతున్నావు? గాంధీ గురించి చాలా అన్యాయంగా మాట్లాడుతావు. మాట్లాడకపోతే రెస్పెక్ట్ ఇచ్చేది నేను, నీకు రెస్పెక్ట్ ఇచ్చేది. మాట్లాడేది నీతోనే నువ్వు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయిన వాళ్ళు. మీరు మనకు ఒక మార్గం అయితే కనిపించట్లేదు ప్రస్తుతం అయితే. మన బిగ్ టాక్ లో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత చర్చను కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే క్రాస్ టాక్ చేసుకుంటున్న సమయంలో అసలు మనం చర్చను ముందుకు పోనిచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక బ్రేక్ తీసుకొని బ్రేక్ తర్వాత మనము
ఈ పార్లమెంట్లో విపక్ష కూటమి సభ్యుల ఎంపీల సస్పెన్షను, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల పరిణామాల నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది అన్న అంశంపై మన చర్చను కొనసాగిద్దాం. కొంత సత్యం గారు, జనరల్గా చట్టసభలో అంటే ఇటు అసెంబ్లీలో కానీ నరేష్ గారు, సార్ ప్లీజ్ నరేష్ గారు సార్ చెప్పండి. ఒక్క సెకండ్, నేను ఒక స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒకటి మీరేమి అనుకోబాకండి, గాడ్సేని దేశభక్తుడు అన్నటువంటి వ్యక్తితో కూర్చొని నేను చర్చించడానికి సంసిద్ధంగా లేను. దయచేసి ఏమనుకోబాకండి, నేను ఈ వేదికలో ఉండను. గాడ్సేని దేశభక్తుడు అన్నటువంటి జాతీయోద్యమాన్ని అవమానం చేసినటువంటి వాళ్ళతో ఈ దేశ పట్ల కనీసమైనటువంటి గౌరవం లేకుండా, గాంధీ మహాత్ముడి పట్ల కూడా గౌరవం లేనటువంటి వాళ్ళతో కూర్చొని చర్చ చేయడానికి నేను సంసిద్ధంగా లేదు. దయచేసి నన్ను క్షమించండి, సెలవు ఇప్పించండి. రైట్ థ్యాంక్ యూ. సో మచ్. రైట్, ఇది మా అభిప్రాయం కాదు, ఒక గెస్ట్ అభిప్రాయం. దాన్ని మనం కట్టడి చేసే పరిస్థితి కూడా మనకు లేకుండే. సార్ ఒక్క నిమిషం రవి గారు అవకాశం ఇవ్వండి ప్లీజ్. ఇస్తాను రవి గారు ఇస్తాను. ఓకే చెప్పండి ప్లీజ్. నేనేమన్నానంటే ఈ దేశంలో అక్బర్ దేశభక్తుడే, బాబర్ దేశభక్తుడే, ఆఖరికి టిప్పు సుల్తాన్ కూడా దేశభక్తుడే. అరే గాడ్సే గారు దేశభక్తుడు అన్నాడు, కానీ ఆయన చేసిన హత్యను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను అన్నాను. గాడ్సే గురించి సందర్భం వచ్చి మాట్లాడారు కాబట్టి ఎస్ గాడ్సే దేశభక్తుడే. ఆయన చేసిన హత్యను ఓకే సార్, ఇక వేస్ట్ చర్చించడం వేస్ట్ దాని గురించి. సత్యం గారు ఒక్క నిమిషం. ఓకే, మీ అభిప్రాయం మీరు చెప్పారు. 30 సెకండ్స్ అయిపోయింది, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను. సత్యం గారి దగ్గరికి వెళ్దాం, తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. సత్యం గారు, జనరల్గా చట్టసభలో అంటే అటు అసెంబ్లీలో కానీ లోక్సభలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎప్పుడైనా స్టాండ్ స్టిల్ అంటే విపక్ష సభ్యుల ఆందోళన వల్ల సభ నడుపుకోలేని పరిస్థితి ఉంటే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా పదే వాయిదాలు వేస్తారు. అంటే స్పీకర్ గారి కార్యాలయంలో ఒక చర్చ జరుగుతుంది, ఒక ఏకాభిప్రాయం కుదురుతుంది, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ ముందుకు కొనసాగించే వెసులుబాటు ఉంటుంది. కానీ 140 మందికి పైగా ఎంపీలను పార్లమెంట్లో సస్పెండ్ చేసిన తర్వాత కనీసము స్పీకరు ఈ సభ్యులను పిలవటమో లేకపోతే మధ్య మార్గంగా ఈ ప్రభుత్వము వీళ్ళతో సంప్రదింపులు జరపటము చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పోయేందుకే ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఖచ్చితంగా అండి, ఇవాళ నిర్ణయించుకున్న ప్రకారం ముందే ప్రీ ప్లాన్ తోటి ఈ విషయం చర్చకు పట్టుబడితే బహిష్కరించాలి అనేటువంటి నిర్ణయం జరిగితే ఖచ్చితంగా ఇటువంటివే జరుగుతాయి సంఘటనలు. గతంలో చాలా సంఘటనలు శాసనసభలో కానీ పార్లమెంట్ కానీ జరిగినాయి. అందుకని ఇవాళ చర్చకు అవకాశం ఇవ్వటానికి వీల్లేదు అని నిర్ణయించుకున్న తర్వాత ఈ విధంగా జరిగింది. సహజంగానే చర్చకు అనుమతి ఇవ్వకపోతే నిన్న అసెంబ్లీలో 3 సార్లు మనం చూసాం కదా. దగ్గర పోవటం తప్పు కాదు, స్పీకర్ అనుమతి తీసుకోవడం తప్పు కాదు, స్పీకర్ నిరసన చేయడం కూడా తప్పు కాదు. కానీ నిరసన చేస్తే ప్రశ్న అడిగితేనేమో మేము సభలో ఆన్సర్ ఇవ్వము అనటం, పొడియం దగ్గర పోతేనే మీరు సభలో ఉండటానికి వీల్లేదు అనటం అనేది ఖచ్చితంగా ఇది అగ్రెసివ్ స్టెప్. ఇది ఒక్క బీజేపీ చేయటమే కాదు, రేపు ఎవరు చేసినా అదే తప్పు. అట్లాగే అన్డెమోక్రటిక్గా ప్రజలకు అనిపిస్తుంది. తర్వాత రెండవది, ఇప్పుడు బహిష్కరించిన తర్వాత ఈ చట్టాలు 18 చట్టాలు ఆమోదించడం వాయిదా వేయాల్సి ఉండేది. వీళ్ళ ప్రవర్తన వల్లనే మేము విధంగా సభను వాయిదా వేసుకుంటున్నాం అంటే పోయేది. కానీ లేనప్పుడు చట్టాలు చేయటం అటువంటిది ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ఎన్నుకున్న ప్రతినిధులు చెప్పకుండా ఉండే అవకాశం ఉందనేది ఏ పార్టీ చేసినా అనిపిస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ది వే ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. అది ఫస్ట్. తర్వాత రెండోది, భిన్నాభిప్రాయాన్ని వినవు అంటే అది ఖచ్చితంగా రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. భిన్నాభిప్రాయం వింటేనే మెరిటోరియస్ ఒపీనియన్ కన్క్లూజన్కి వస్తుంది. కాబట్టి భిన్నాభిప్రాయం వినవు, మా అభిప్రాయం ప్రకారం వింటాం, అసలు ఎవరైనా చెప్పేది కూడా వినం. తర్వాత చెప్పడానికి అధైర్యపడే స్థితిని క్రియేట్ చేస్తే చివరికి పరిపాలించే వాళ్ళు తప్పులు చేసే స్థితికి పోతుంది. అది గతంలో ఆల్ పార్టీస్ కూడా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుంటే పార్లమెంట్లో ఎంత డిబేట్ జరిగితే ఈ దేశం ఇష్యూస్ మీద అంత స్టెబిలిటీ వస్తుంది, అంత సస్టైనబిలిటీ ఉంటుంది. లేకపోతే ఆ సస్టైనబిలిటీ ఉండే అవకాశం కోల్పోతుంది. అది న్యాచురల్. అనేక సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. కుటుంబంలో కూడా ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది రిజల్ట్, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా మనం స్మాల్ యూనిట్లో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ భిన్నాభిప్రాయం చెప్పడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి పార్లమెంట్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అది కరెక్ట్ కాదు. తర్వాత రెండవది, ఏది కరెక్ట్ అనుకుంటారో మేము అనుకునేదే కరెక్ట్ అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు రవికుమార్ గారు గాడ్సే గురించి అన్నాడు. నేనేమంటానంటే గాడ్సేకు భిన్నాభిప్రాయం ఉండటం తప్పు కాదు, చంపడం తప్పు.
భిన్నాభిప్రాయం ఉన్న వాళ్ళని చెప్పుకుంటా పోతే ఈ దేశంలో ఎవరు రైట్ సార్ రైట్ సార్ రైట్ ప్లీజ్ అది తర్వాత రైట్ చర్చ చేయొచ్చు. రైట్ సార్ ఓకే సార్ మాకు సమయం అందు- అయిపోయింది అందుకని మ్మ్. అట్లా గాడ్సే కరెక్ట్ అంటే భిన్నాభిప్రాయం ఉండటం కరెక్ట్ కాదు, కానీ చంపితే కరెక్ట్ కాదు అది. రైట్ ఓకే అది మనం ఓన్ చేసుకోలేము. రైట్ రైట్ ఓకే ఇది వాళ్ళ బిగ్ టాక్ ఇప్పటితో ముగుస్తున్నాం. మన సమయం కూడా మించిపోతుంది. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన డాక్టర్ అంతసత్యం గారు రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, వారితో పాటు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారితో పాటు శంకరోల్ రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వారితో పాటు కందారపు మురళి గారు సిపిఎం సీనియర్ నాయకులు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.